అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఇక మన వీసారెడ్డి గారు చెప్పక్కర్లే. వీసారెడ్డి గారిని ఆల్రెడీ ఆ మదన్ మోహన మధుసూదన్ వచ్చి మొత్తం పెంట చేసి పెట్టాడు. మొత్తం ఇతను బతుకంతా బస్ స్టాండ్ అయిపోయింది. ఇక ఇంకా రెడ్ బుక్లో అతని పేరు ఇంకా రాలేదు. రాకముందే అతను బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. డిఎన్ఏ టెస్ట్ చేయలేక ఎక్కడో దాక్కున్నాడు మొత్తానికి. రెడ్ బుక్ కూడా ఓపెన్ అయితే వైజాగ్లో 1000 ఎకరాలు, 100 ఎకరాలు కూడా కాదండి, 1000 ఎకరాలు కబ్జా పెట్టారు. ఇతను ఆ ల్యాండ్స్కి సంబంధించిన ఎండోమెంట్ కమిషనరు ఇతని ఫ్రెండ్, అక్కడున్న రెవెన్యూ చూసే ప్లేడరు ఇతను పెట్టుకున్నవాడు. చక్కగా రౌండ్ టేబుల్ వేసి ఆ తీయండి బాబు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ పొలాల్లో ఏ స్థలాలు ఉన్నాయి, ఎక్కడ ఖాళీలు ఉన్నాయని నేను రాసుకోవడం, వెళ్ళి మీరు కబ్జా చేసేయండి, మీరు గవర్నమెంట్ నుంచి ఆర్డర్ కావాలా ఆర్డర్ ఇచ్చేయండి, ఆర్డర్ తెప్పించేయండి, జీవోలు ఇచ్చేయండి. ఒకటి కాదు రెండు కాదండి, మాన్సాస్ ట్రస్ట్, దస్పల్లా భూములు, ఎక్కడ పడితే అక్కడ వైజాగ్ మొత్తం ఋషికొండతో సహా ఆక్రమించిన కేసుల్లో ఇంకా మనోడికి ఒక్కడు కూడా ఓపెన్ అవ్వలేదు రెడ్ బుక్లోనే. అసలు ఓపెన్ అయిన తర్వాత ఎలా ఉంటుందో చూడండి. ఇంకా ఓపెనే అవ్వలేదు మనోడి చిట్ట. ఓపెన్ అవ్వకముందే అయిపోయింది ఆ సినిమా. 90% కొలాప్స్ అయిపోయాడు సాయిరెడ్డి. ఓపెన్ అయితే ఇంకేటి బతుకు.